శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2024 క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులకు. ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఫలితములు ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఈ తులారాశి వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజ్యపూజ్యము అవమానం ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఈ తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు వర్తిస్తాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఈ రాశి ఫలితాలు వర్తిస్తాయి. అలాగే నక్షత్రాలు తెలియని వారు వారి పేరులో మొదటి అక్షరాన్ని తీసుకుని ఇక్కడ తెలుసుకోవడం వల్ల వారికి ఆ ఫలితాలు ఉంటాయి. రా, రీ, రూ, రే, రా, తా, తీ, తూ, తే అనే అక్షరాలు మీ పేరులో మొదటి అక్షరంగా ఉన్న ఈ తులారాశి ఫలితాలను మీరు చూసుకోవచ్చు. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5గా ఉంటుంది. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం గ్రహస్థితి ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం. గురువు అష్టమ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్నాడు. అలాగే శని ఈ సంవత్సరం పంచమ స్థానంలో రజతమూర్తిగా సంచరిస్తున్నాడు. అలాగే రాహు కేతువులు ఈ సంవత్సరం అంతా మొదటి నుంచి చివరి వరకు షష్ఠ వ్యయస్థానాలలో లోహమూర్తిగా సంచరిస్తున్నారు వీరు. ఈ సంవత్సరం ఈ తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ సంవత్సరం సంఘంలో ప్రతి వారితో ఆచితూచి మాట్లాడండి, మంచి గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం కోపతాపాలను కొంత తగ్గించుకోవడం చాలా మంచిది. మిమ్మల్ని కించపరిచిన వారే మీకు సహాయం చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూర్చి ఖర్చు పెట్టుకోండి. ఖర్చులు కొంత అధికంగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టిన వాటిల్లో కొంత నష్టాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ వ్యాపారాన్ని మీరు చాలా జాగ్రత్తగా దగ్గరుండి చేసుకోవడం వల్ల నష్టపోయేటువంటి విధానం నుంచి బయటపడటం జరుగుతుంది. కుటుంబంలో వైద్యపరంగా పెద్దలకి కొంత ఖర్చు చేయవలసినటువంటి సూచనలు కూడా ఏర్పడతాయి. పిల్లల చదువులకి కూడా కొంత ఖర్చు చేయవలసినటువంటి సూచనలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునేటువంటి పిల్లలకు కూడా కొంత ఖర్చులు మీరు పెట్టవలసి వస్తుంది. అలాగే అప్పు చేసి అయినా సరే ఈ సంవత్సరం కొంత భూములు కొంటారు, ఇళ్ళు కొంటారు, మీ కోరికలు నెరవేర్చుకుంటారు. స్త్రీల వలన ఈ సంవత్సరం కొంత ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ తెలియనటువంటి స్త్రీలతోటి సంబంధాలు పెట్టుకోకండి. కొన్ని పోలీస్ స్టేషన్లకి వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. తెలియని స్త్రీలతోటి స్నేహం చేయకండి, మీరు చాలా ఇబ్బందులు పడతారు. ఈ తులారాశి వారు అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటిగా ఉంటుంది. ఆశ్చర్యపోతుంటారు జీవితంలో. ఈ సంవత్సరం కొంత ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మనశ్శాంతి కూడా లేకుండా ఉంటుంది. వాహనాలు, బంగారు నగలు, భూములు, రుణాలు చేసైనా కొంటారు. భాగస్వామితో వ్యాపారాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. వ్యాపారపరంగా బ్యాంకు నుంచి రుణాలు మంజూరవుతాయి. మీరు ఆత్మస్థైర్యంతో వ్యాపారం చేయడం జరుగుతుంది. లిటిగేషన్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా కొంటారు. వాటిని రిజిస్ట్రేషన్లు చేయించుకొని చాలా జాగ్రత్తగా వాడుకుంటారు. భూములు తక్కువ రేట్లో వచ్చిన వాటిని కొని వాటిని రిజిస్ట్రేషన్లు చేయించుకొని అపార్ట్మెంట్స్ కట్టేటువంటి యోగం కూడా ఉంది. ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలన్నీ కూడా త్వరగా పూర్తి చేయడం జరుగుతుంది ఈ రాశివారు. గృహయోగం కన్నా ఆర్థిక పరంగా
కొంత ప్లానింగ్ ప్రకారంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అప్పులన్నీ ఏ విధంగా తీర్చాలనేటువంటి ఆలోచనతో కొంత భాగం అప్పులు తీరుస్తారు. ఆలస్య వివాహాలన్నీ కూడా కొంత సమయం తీసుకున్నప్పటికీ అనుకూలంగా ఉంటాయి. అనుకున్న సంబంధాలన్నీ కూడా మీకు అనుకున్న విధంగా రావడం జరుగుతుంది. ఆలస్యంగా సంతాన యోగం కలుగుతుంది ఈ సంవత్సరం. ప్రేమించిన వ్యక్తుల మధ్య కూడా కొంత గొడవలు వస్తాయి, కొంత ఇబ్బందులు కూడా రావడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు ఒకరికొకరు తప్పు తెలుసుకొని కలవడం కూడా జరుగుతుంది. భార్యాభర్తల మధ్య కొంత శ్రమ వలన చికాకులు ఏర్పడతాయి. ఆఫీసులో ఒత్తిడుల వలన ఇంట్లో భార్య పైన కొంత చికాకులు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. స్త్రీలు ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల వలన కొంత ఒత్తిడిలు ఏర్పడుతుంటాయి, తట్టుకోలేకపోతారు, శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత సమయం తీసుకున్నాక వీరికి ఉద్యోగం రావడం జరుగుతుంది. వీరు ఎంత కష్టపడితే అంత తొందరగా ఉద్యోగం ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఆఫీసులో తప్పులు చేయకండి, లంచాలు తీసుకోకండి, ఈ సంవత్సరం దొరికిపోతారు. ఉద్యోగం పోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగమే ప్రధానంగా ఉన్నవారికి తప్పులు చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కోర్టు కేసులు వాయిదాలు పడుతుంటాయి, అయినా పోరాడుతూనే ఉంటారు, విజయాన్ని సాధిస్తారు. తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా ఈ సంవత్సరం మీకు సంక్రమించేటువంటి యోగం ఉంది. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య కూడా ఆస్తుల గురించి వాదనలు జరుగుతాయి. ఒక పెద్ద మనిషిని మధ్యవర్తిగా ఉంచి పరిష్కారం చేసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. విదేశాల్లో వీసాలు వచ్చి అక్కడ ఇబ్బందులు పాలవుతారు. వీసాలు వచ్చి విదేశాలకు వెళ్ళిన వారు అక్కడ కొంచెం ఇబ్బందులకు గురి అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం. విదేశీ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారు ఆచితూచి ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం. విదేశాల్లో వ్యాపారం చేసేవారికి కూడా చాలా ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొంత సమయం తీసుకుంటుంది, త్వరగా రాదు. మొండి బాకీలు కూడా ఏడిపిస్తాయి. దుబారా ఖర్చులు అధికంగా ఉంటాయి. బంగారం, భూములు మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఆలోచనలు వస్తాయి. ఏ పనైనా ఒత్తిడితోనే ముందుకు సాగుతారు. మీ మీద కొంత నిందలు వేయాలనేటువంటి సూచనలు ఉంటాయి. ఎదుటివాడు ఎక్కువ నిందలు వేసి మిమ్మల్ని కిందకి లాగే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. రాజకీయ నాయకులకు ప్రత్యర్థులతోటి చాలా ఇబ్బందులు కలుగుతాయి. అయినా జాగ్రత్తగా చిట్ట చివరకు విజయాన్ని మీరే సాధిస్తారు. రాబోయే కాలంలో విజయం మీదేగా ఉంటుంది. సినిమా పరిశ్రమల వారికి, టీవీ పరిశ్రమల వారికి, రంగంలో మంచి డైరెక్టర్లకి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉంటాయి. ఆర్థిక పరంగా కొంత లేట్ అవ్వడం జరుగుతుంది. విద్యార్థులకు అనుకున్నంత గ్రోత్ ఉండదు. విద్యార్థులు చెడు సావాసాలకి దూరంగా ఉండండి. వ్యసనాలకి దూరంగా ఉండడం వల్ల మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వడం జరుగుతుంది. పట్టుదలతో కృషి పెరుగుతుంది. విద్యార్థులకి ఐటీ రంగంలో వారికి ఇబ్బందులు కొంచెం సూచిస్తున్నాయి. షేర్ మార్కెట్లు కానీ డబ్బులు పెట్టినా నష్టపోతారు. క్రీడాకారులకు స్వల్ప విజయాలు లభిస్తున్నాయి. కుల వృత్తుల్లో ఉన్నవారికి స్వల్ప విజయాలు లభిస్తుంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తని వహించండి. ప్రమాదాల నుంచి కాపాడుకోండి. ఈ సంవత్సరం దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడతారు. సూపర్ మార్కెట్టు మొదలైనటువంటి వ్యాపారాల్లో మిశ్రమ లాభాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయదారులకు చాలా బాగుంటుంది. మెడికల్ రంగం వారికి కూడా కలిసి వస్తుంది. చేపలు, రొయ్యలు పరిశ్రమల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఫుడ్, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వారికి చాలా బాగుంటుంది. స్త్రీలకు ఈ సంవత్సరం మనోవ్యధ ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో కొంత సహకరించకపోవటం వల్ల ఇబ్బందులకు గురి అవ్వడం జరుగుతుంటుంది. స్త్రీలు
పుట్టింటి నుంచి కొంత చెడు వార్తలు వినేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. భర్తతో కొంత ఇబ్బందులు కలుగుతాయి. పిల్లల వలన చెడు ప్రవర్తన వల్ల కూడా కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి పేరెంట్స్కి. అన్ని రంగాలలోనూ చాలా జాగ్రత్తగా ఆచితూచి ముందుకి అడుగు వేయండి. మీరు అనుకున్నది సాధిస్తారు. మీకున్నటువంటి కష్టాలని దూరం చేసుకోగలుగుతారు. మీ తెలివితేటలు ఉపయోగించి ప్లానింగ్ ప్రకారంగా ముందుకు వెళ్ళడం వల్ల మీరు ఎప్పుడూ విజయాన్ని సాధించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ అదృష్ట సంఖ్య 6. మీ అదృష్టమైనటువంటి తేదీలు కూడా 5, 6, 10, 16, 19, 25, 28 తేదీలు మీకు బాగా కలిసి వస్తాయి. అదృష్టమైనటువంటి శని గురువులకు ఎక్కువగా పూజ చేసుకోండి. కుజుడు గురువు శనికి జపం చేయించుకోవడం వల్ల, పూజ చేయించుకోవడం వల్ల మీకు రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఇబ్బందుల నుంచి బయటపడతారు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామిని, శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతినిత్యం భక్తితో ఆరాధించడం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ 2024 సంవత్సరంలో ఈ రాశి వారికి దాన ధర్మాలు చేయండి. మీరు పేదవారికి అన్నదానం చేయండి. మీకు ఉన్న దాంట్లో పేదలకి వస్త్రదానం కూడా చేయడం వల్ల మీ దోషాలన్నీ పోయి మంచి అభివృద్ధిని సాధిస్తారు. శాంతియుతంగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు.